ప్రశాంతంగా ఉన్న నంద్యాలలో అలజడి సృష్టించేందుకు వైసీపీ కుట్ర పన్నిందని టీడీపీ ఎమ్మెల్యేలు గౌరు చరిత, జయసూర్య మండిపడ్డారు. కుట్రలో భాగంగానే వాళ్ల పార్టీ కార్యకర్తతో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేయించిందన్నారు. ఆ నెపాన్ని టీడీపీపై నెట్టివేసి లబ్ధి పొందే ప్రయత్నం చేసిందని విమర్శించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్న వైసీపీ కుట్రల యత్నాలను గమనిస్తున్న ప్రజలు స్థానిక ఎన్నికల్లో మరోసారి గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. లో ఒక వైసీపీకి చెందిన కార్యకర్తనే వైఎస్ఆర్ విగ్రహాన్ని పగలగొట్టడం చూసాం. ఎవరైతే జంబులయ్య అనే వ్యక్తి విగ్రహాన్ని బలగొట్టాడో అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నంటనే ఆయన భార్య వచ్చి నేను వైఎస్ఆర్ పార్టీకి చెందిందాన్ని, నాకు 2022లోనే నాకు సిఆర్పిగా కూడా అవకాశం కల్పించడం జరిగింది అని చెప్పడం కూడా జరిగింది. రాష్ట్రం ప్రశాంతంగా ఉంది, అలజడి సృష్టించాలి, కొట్టాలి, వాళ్ళే పురిగొల్పి వాళ్ళతో చేపించి మళ్ళా కూటమి ప్రభుత్వంపై వేయడం వాళ్ళకు ఆనవాయితీగా పోయింది. గతంలో ఒకసారి చూసాం మనం అందరం, వాళ్ళ బాబాయిని వైఎస్ వివేకానంద రెడ్డిని అతి క్రూరంగా నరికి చంపి అది కూడా మళ్ళీ టీడీపీ వాళ్ళే చేశారని, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారే చేశారని ఆ రోజు ఆరోపించడం, కోడికత్తి కేసు, అంతేకాకుండా గులకరాయ్ నాటకాలు, ఒక్కటేమిటి వాళ్ళు ఎన్నో ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు చేయడము అంటే ఈ కూటమి ప్రభుత్వంకి మంచి పేరు వస్తూ ఉంది. రేపు త్వరలోనే స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, ఇంకా పుట్టగతులు ఉండవు. గతంలోనే 2024 ఎలక్షన్లలో 151 సీట్లు ఉండాలని 11 సీట్లకు పరిమితం చేశారు. కాబట్టి ఏదో రకంగా ఏదో ఒక చోట అలజడి సృష్టించాలి, వాళ్ళను ఇబ్బందులు పెట్టాలి అన్న ఉద్దేశంతో. కానీ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు, ప్రత్యేకంగా నంద్యాల ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని గొడ్డలి పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళే ఒకసారి రప్పారప్పని స్లోకన్స్ ఇస్తారు. రప్పారప్ప స్లోకన్స్ ఇచ్చి వాళ్ళ నాయకుడి విగ్రహాన్ని వాళ్ళే రప్పారప్ప కూసుకొని ఇది తెలుగుదేశం వాళ్ళు చేశారనేటువంటి అపోహలు నంద్యాలలో ప్రశాంతంగా ఉన్నటువంటి నంద్యాలను అరాచకాలు సృష్టించాలని చెప్పేసి వారి నాయకులు ఎంత కుట్రలు పన్నుతున్నారో మీరు సాక్ష్యాధారాలతో సహా చూశారు. ప్రశాంతంగా ఉన్నటువంటి నంద్యాలలో ఇలాంటి సంఘటన చేయడం అన్నది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా మళ్ళీ ఒక ఫ్యాక్షన్ వైపు అడుగులు తీసే విధంగా ఒక ఫ్యాక్షనిస్ట్ కాబట్టి గొడ్డలి పార్టీ నాయకుడు ఆయన ఆలోచన విధానాన్ని ఆ విధంగానే ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.